ఇక దేవుడి బిడ్డలు చాలా మంది వస్తూ ఉన్నారు, సేవకులు వస్తున్నారు, మరి తెలిసిన వాళ్ళందరూ వస్తున్నారు. ఇక్కడ పాస్టర్ అయ్యా ఈయన వచ్చాడు, అది నీకు సరిపోతే అందుకు రాలేదు, నీకు దేవుడు బాగా చేస్తాడని చెప్పాడు పాస్టర్. దేవుని వాక్యంలో మాట యాదికి వచ్చింది. ఎందుకంటే దేవుని యొక్క బిడ్డలు దేవుడు అభిషేకించి వాళ్ళ పాదాలతో పవిత్రమైనవి, వాళ్ళ చేతులు కూడా పవిత్రమైనవి. ఎందుకోసం అంటే దేవుని ఆత్మ వాళ్ళ లోపల నుండి మరి అందరి కొరకు సేవ చేస్తుండ్రు కదా. సేవ చేయాలంటే మామూలుగా దేవుని ఆత్మ లేకపోతే నా ఆత్మ లేనివాడు నావాడు గాడు అంటాడు. కనుక దేవుని ఆత్మ చేత నడిపింపబడిన వారి యొక్క పవిత్రమైన చేతులు, పవిత్రమైన పాదాలు, కొండల మీద వాళ్ళ పవిత్ర పాదాలట. అంటే కొండలాంటి బండలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పటికైనా, చచ్చిపోయేంత పరిస్థితులు వచ్చినప్పటికైనా దేవుడు భక్తుల యొక్క ప్రార్థన వింటాడు.